హాయ్ అందరికీ ఈరోజు మనం మిల్లెట్ పిండితో హెల్దీ అండ్ టేస్టీగా రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఒక 2 కప్స్ వరకు సొరకాయ తురుము అయితే యాడ్ చేసుకోండి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. తర్వాత అల్లం పచ్చిమిర్చి కోర్స్గా గ్రైండ్ చేసి అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొన్ని పీనట్స్ అయితే మనం డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం బద్దలుగా విరక్కొట్టుకుని అయితే వేసుకోండి. ఇందులోనే ఒక గంట సేపు నానబెట్టుకున్న మనకి శనగపప్పు అనమాట. అందులోనే నువ్వులు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇవి కూడా నేను వేయించుకుని అయితే వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి తర్వాత మిల్లెట్ పిండి, నేను ఇక్కడ బాజ్రా ఫ్లోర్ అయితే యూస్ చేశానండి. మీరు ఏ మిల్లెట్ పిండి అన్నా యూస్ చేయొచ్చు, అది జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి అందులో సరిపడా ఉప్పు, లైట్గా కారం అనమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అయితే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకుండా మొత్తం పిండి అంతా కలపండి. అందులో ఆల్రెడీ మనం సొరకాయ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి అందులో నుండి రిలీజ్ అయిన మాయిశ్చర్తోనే మనకి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ మనకి ఎంత అయితే సరిపోతాయి అనుకుంటాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు హాట్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇది మిల్లెట్ పిండి కాబట్టి మనం వేడి నీళ్ళతో యాడ్ చేస్తే ఎటువంటి క్రాక్స్ లేకుండా మనకి రొట్టె అనేది బాగా వస్తుంది. సో ఈ వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి చేత్తో అంతా కలిపి ఈ పిండి వచ్చి మనం బాగా చేత్తో నీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని మనం నాననివ్వాలి. సో బాగా నానితే ఏంటంటే మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా రొట్టె అయితే బాగా వస్తుంది. ఫస్ట్ మన రొట్టెకి సరిపడా పిండి అయితే తీసుకుని దీన్ని బాగా నీట్ చేసుకుంటూ ఎటువంటి క్రాక్స్ లేకుండా బాల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వచ్చి మనం బటర్ పేపర్ మీద ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి వచ్చి మనం పేపర్ను ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఈ పిండిని మనం ఇలాగా చేత్తో అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు అనమాట. మీడియం కన్సిస్టెన్సీలో అయితే చేసుకోండి. దీనికి వచ్చి మనకి ఎడ్జెస్లో కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఇలా వేళ్ళతో మనం దాన్ని క్రాక్స్ ఏమి రాకుండా రొట్టె అయితే చేసుకోవాలి. ఈ రొట్టె మనం స్టవ్ మీద ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం బటర్ పేపర్తో సహా ఈ రొట్టె అయితే వేసేసుకోవాలి. సో తర్వాత బటర్ పేపర్ అంతా రిమూవ్ చేసుకుని మనం పైన కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని 2 వైపులు కాలేటట్టు ఈ రొట్టెని అయితే మనం కాల్చుకోవాలి. సో ఇది కాగే లోపల మనం ఇంకో రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దామండి. మిగతా పిండి కూడా మనకి రొట్టెకి సరిపడా పిండి తీసుకుని ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసేసుకుని పిండి అంతా ఆరనివ్వకుండా మనం మూత పెట్టుకుని అయితే ఉంచుకోవాలి. సో ఇది సేమ్ ఇదే వీడియోలో చూపించినట్లు మరీ మందంగా కాదు, అది మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం రొట్టె వేసుకుంటే ఏంటంటే లోపల కూడా మనకి కాగి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో నేను ఇక్కడ బటర్ పేపర్ యూస్ చేస్తున్నాను కదా, ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా మనం వెట్ క్లాత్ తీసుకుని దాని మీద కూడా ఈ రొట్టెలా స్ప్రెడ్ చేసుకుని మనం వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. లోపల మనకి రొట్టె ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సో ఇక్కడ రొట్టె అయితే ఒకవైపు వచ్చి మంచిగా మనకి రోస్ట్ అయింది. సో ఇంకో వైపు కూడా తిప్పుకుని మనకు అవసరమైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుని 2 వైపులా మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మిల్లెట్ బాజ్రా రొట్టె అయితే రెడీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో సేమ్ వే మనం రెండో రొట్టె కూడా కాల్చుకుందాం.
మిల్లెట్ రోటీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి. సో ఈ పిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది మనకి పిల్లలకి స్కూల్ నుండి రాగానే స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు, వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.